మనము అవయవాలు ఇంతకుముందు 6వ భాగంలో చెప్పుకున్నాము, తెలుగు భాషా భాగాల్లో. ఇంకా కొన్ని అవ్యయాలు ఈ భాగంలో చెప్పుకుందాం. లింగవచన విభక్తి శూన్యమైనది అవ్యయం. అట్లని, అయితే, ఆహా, ఊరక, మిన్నక, గమ్మున ఇవి అవ్యయాలు. ప్రతిపదోక్త అవయవాలు అంతకుముందు చెప్పుకున్నాము. భాషలో సహసిద్ధంగా ఉండే అవయవాలు వాటి గురించి. ఇప్పుడు లాక్షణిక అవయవాల గురించి తెలుసుకుందాం. అట్లని, అయితే, ఆహా, ఓహో, అబ్బో, భలారే, బాపురే, తసాదియా, అమ్మో, షబాష్, అబ్బా, ఎలా మొదలైనవి ప్రతిపదోక్త అవయవాలు. ఇక లాక్షణిక అవయవాల గురించి చెప్పుకున్నాం. వ్యాకరణ కార్యము చేత ఒక పదము అవ్యయంగా మారితే దాని లాక్షణిక అవ్యయము అంటారు. తిన్నాడు, తిని, వెళ్ళాడు, వెళ్ళి, చదివాడు, చదివి, ఇవి లాక్షణిక అవయవాలు. నెక్స్ట్ సముచ్చయ అవయవాలు. మరియు, కాబట్టి, కానీ, లేదా, ఇవి సముచ్చయ అవ్యయాలు. ఇవి వ్యాకరణ కార్యం చేత ఏర్పడతాయి. ఇంకా కొన్ని సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చిన అవ్యయాల గురించి చెప్పుకుందాం. ఉచ్చెస్, నిచ్చెస్, సర్వదా, ప్రతి, అను, అప, క్వచిత్, అభి, నిర్, దుర్, కేవలం, సంతతం, సమీపం, అద్య, నిత్య, తూచ, ఇవన్నీ సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చిన అవయవాలు. ఇప్పుడు మనము భాషా భాగాలు అయిపోయి విరామ చిహ్నాల గురించి తెలుసుకున్నాం. అవి ఏమిటంటే విరామ చిహ్నాలు. వాక్యాంత బిందువు, పులి స్టాప్. వాక్యాంత బిందువు పులి స్టాప్ అంటారు ఇంగ్లీష్లో అయితే. ఒక భావం పూర్తి అయినప్పుడు, వాక్యం పూర్తి అయినప్పుడు, లేదా ఒక భావం పూర్తయినప్పుడు కానీ, ఒక వాక్యం పూర్తయినప్పుడు కానీ, రాముడు తిన్నాడు, పులి స్టాప్, లేదా వాక్యాంత బిందువు. నెక్స్ట్ వాక్యాంశ బిందువు అంటే కామ, ఇంగ్లీష్లో కామ, తెలుగులో వాక్యాంశ బిందువు. ఏకమాత్రా కాలం విరామం ఉన్నప్పుడు సీత చదివి, తిని, నిద్రపోయింది. ఈ స్వల్పకాల విరామ చిహ్నం అంటారు. రామయ్య MA, MPhil, PhD చేశాడు. అట్లా. నెక్స్ట్ అర్థబిందువు. అర్ధబిందువు అంటే సెమీకోలన్, సమన్వయ చిహ్నం అని కూడా అంటారు. ద్విమాత్రా కాలంలో అంటే వాక్యాంశం అయితే ఏకమాత్రా కాలం, ఇది అర్ధబిందువు అయితే ద్విమాత్రా కాలం. విరామం ఇవ్వవలసి వచ్చినప్పుడు ఇవ్వాల్సింది అర్థబిందువు. సెమీకోలన్ అంటే పాలు తెల్లగా ఉంటాయి, సెమీకోలన్. తెల్లగా ఉంటే అవి పాలు కాదు. పాలు తెల్లగా ఉంటాయి కానీ తెల్లగా ఉండేటివి పాలు కాదు. అట్లా. నూన్య బిందువు. నూన్య బిందువు అంటే కోలన్, 2 డాట్స్ ఉంటాయి. అర్ధ బిందువు కంటే నూన్య బిందువు ఎక్కువ సమయం తీసుకొనును. అర్ధ బిందువు కంటే నూన్య బిందువు ఎక్కువ సమయం తీసుకొనును. ఇది త్రిమాత్రాకాలపు విరామాన్ని సూచిస్తుంది. అంటే ఇది త్రిమాత్రాకాలపు విరామాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు జ్ఞానేంద్రియాలు. అట్లా. నెక్స్ట్ ప్రశ్నార్థక చిహ్నం. ప్రశ్నలు వేసినంత ఎక్కువగా రచనలలో వేయం. అతడు ఎవరు? ఆయన మంచివాడా? నెక్స్ట్ కుండలీకరణ లేదా బ్రాకెట్స్. ఏదైనా ఒక పదానికి సమానార్థం ఇచ్చేటప్పుడు వాడేది కుండలీకరణ. అంటే జామెంట్రీ, మనం ఇంగ్లీష్లో రాయాలంటే జామెంట్రీ. 400, 400 ఇట్లా. పొడవు గీత.
ఏదైనా పదానికి అర్థ వివరణ ఏదైనా ఒక పదానికి అర్థ వివరణ ఇచ్చేటప్పుడు వాడేది పొడవు గీత. రాముడు పొడవు గీత రఘువంశం. పాంచజస్యం పొడవు గీత విశాలమైన పాల భాగం కలిగినది. నెక్స్ట్ ఆశ్చర్యార్థకం. వింత, ఆనందం, భయం, ఉద్రేకం వాడేటప్పుడు రాగచిహ్నం అని కూడా అంటారు అత్యర్థార్థకాన్ని. అమ్మో ఎంత బాగుందో అట్లా. నెక్స్ట్ 3 చుక్కలు డాట్ డాట్ పెట్టుకుంటాం కదా. చెప్పవలసిన విషయం ఇంకా మిగిలి ఉన్నప్పుడు ప్రభా విభవ శుక్ల ప్రమోదోత ఇట్లా డాట్ డాట్ డాట్. నెక్స్ట్ పొడవు గీత హైపన్. నిజానికి తెలుగు మాటల్లో హైపన్ లేదు. తారీఖులు, పదముల మధ్య ఇంటి నెంబర్లు మధ్య వాడతారు. పదముల మధ్య ఇంటి నెంబర్ల మధ్య వాడతారు. ఉదాహరణకు తారీఖులు అంటే ఇదే 17/8 చిన్ని గీత, పొట్టి గీత అంటాం కదా. ఇది 17 గీత 2024. 5 గీత 2 పొడుగు గీత పొట్టి గీత ఇట్లా. నెక్స్ట్ ఉద్ధరణ చిహ్నం, అనుకరణ చిహ్నములు అని కూడా అంటారు, లేదా జంట ఉల్లేఖన చిహ్నాలు అంటారు. కథలో, నవలలో ఎక్కువగా కనిపిస్తాయి. వ్యక్తికి బహువచనం శక్తి ఇట్లా డాట్లు. ఉద్ధరణ చిహ్నం అంటే ఇట్లా ఉంటాయి. వ్యక్తికి బహువచనం శక్తి అని శ్రీ చెప్పారు. వ్యక్తికి బహువచనం శక్తి అని శ్రీ చెప్పారు. ఇవి విరామ చిహ్నాలండి. ఒక లైక్ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.